పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రప్రదా గురువైన క్రీస్తు యేసు వర ప్రసాదములు, తండ్రి అయిన దేవుని కృపావర ప్రసాదములు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రతి గురు యాజకుడు ప్రజలలో నుండి తీసుకొనబడి పరిశుద్ధ సంఘము నుండి బాప్తిసం ద్వారా దేవుని గురువులైన మీ అందరిలో నుండి యాజకుడుగా, సేవా యాజకుడిగా ఎన్నుకోబడటమే గురువు యొక్క అంతస్తు. ఒక దేవద్రవ్య అనుమానము, దివ్య సంస్కారము. ఆగపేట గ్రామ క్రైస్తవులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు పేర శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు ఆగపేట గ్రామానికి 6వ గురువుగా దేవుడు తన శ్రీ సభకు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళటానికి, మీ అందరి తరపున దేవుని సేవ చేయటానికి మన డీకన్ బ్రదర్ మెట్టు శ్రావణ్ గారిని పిలుస్తున్నారు. డీకన్ అప్పుడే గురుత్వ అంతస్తులో మొదటి మెట్టు ఎక్కాడు కనుక ఇప్పుడు పీఠాధిపతి హస్త నిక్షేపణ ద్వారా, గురువుల ప్రార్థన ద్వారా, మీ అందరి ఆశీస్సుల ద్వారా దేవుని యొక్క గురువు కాబోతున్నాడు. తల్లిదండ్రులను, గ్రామాన్ని విడిచి దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి సేవ చేయటానికి చిన్నప్ప గారితో మొదలుకొని ఈ గ్రామంలో 6వ గురువు కనుక నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మరి ముఖ్యంగా విచారణ గురువు అల్లమిన్నారెడ్డి గారికి, సంఘ పెద్దలకు, ముఖ్యంగా శ్రావణ్ని కనిపించిన తల్లిదండ్రులకు నేను అభినందనలు తెలుపుతున్నాను. కనుక మీ కుమారుని దేవునికి నాకు అప్పగిస్తున్నందుకు మీకు వందనములు చెప్తూ కనుక ఈ గ్రామాన్ని నేను అభినందిస్తున్నా. కరోనా కష్టకాలంలో ఉన్నాము, మాస్కులు వేసుకుని ఉండాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు వర్షం కూడా మనల్ని బెదిరించింది. అయినప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. అందరికీ స్వాగతం. వీరవినారెడ్డి గారు అప్పుడే పలికారు కనుక అందరం ఆనందంతో ఒక ప్రత్యేక పండుగ పూజ, ఈ గురుత్వ అభిషేక పూజా బలి అందరం కూడా పాల్గొంటూ ఆనందంతో మీ అందరి పేర క్రీస్తు సువార్త ఇంకా చాలా మందికి అందాలి. ఉన్న క్రైస్తవులని విశ్వాసంలో వికసింపచేయాలి, బలపరచాలి, దృఢపరచాలి. అనుకోని కష్టాలు వస్తున్నాయి కనుక వీటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో మన క్రైస్తవ విశ్వాసం మనకి చక్కగా చాటుతుంది. కనుక గురువు బాధ్యతలు ఎన్నెన్నో మరెన్నో. వీటన్నిటినీ ఇష్టపూర్తిగా స్వీకరించడానికి మనం ఎట్టి శ్రావణ్ ముందుకు రావాలని, ముందుకు ఇప్పుడు ప్రసంగం తర్వాత వచ్చి మనందరి ముందు మాట పట్టుకోబోతున్నాడు. కనుక గురుత్వము, గురు పట్టాభిషేక పూజ అవలు మీకు కొత్త ఏమి కాదు. కనుక 6వ గురువు కాబట్టి మీకు తెలిసినప్పటికీ ఇది నిత్య నూతనం, క్రీస్తు యేసు వరప్రసాదములతో నిండినది. కనుక ఈ బలి పూజలో పాల్గొనొచ్చు మనమందరం మెట్టు శ్రావణ్ణి దేవునికి సమర్పించుకుంటూ ఈ పూజలో పాల్గొందాము. పూజ ప్రారంభంలో దేవుడు చేసిన సకల మేలులకు, కష్టాలకు, నష్టాలకు కూడా, ఆయన పంపిన సిలువలకు కూడా వందనాలు, స్తోత్రమని చెప్తూ, అదేవిధంగా మనం చేసిన పాపములను, మన తప్పిదములను, మన లోపములను అన్నిటిని కూడా ఒప్పుకుంటూ దేవుని మనస్సారా క్షమాపణ వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక ఉండడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. ప్రభువా
క్షమించుము యేసయ్యా నా యేసయ్యా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ఆనందోత్సాహాలతో దేవుని స్తుతిస్తూ ఒక మట్టి మనిషికి ఇంత గొప్ప అంతస్తు, పరలోకానికి సంబంధించిన అంతస్తు గురుత్వం, దాన్ని ఇస్తున్నందుకు మన మధ్యలో ఒక అద్భుతం చేయబోతున్నందుకు దేవుని స్తుతిస్తూ గ్లోరియా పాట పాడి మనమందరం ఆయన్ని కీర్తించుదాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదను బదులుగా పూలదండలనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మొదటి పేతురుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. తోడి సంఘపు పెద్దలైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక శాస్త్రుడినై ఉండి బహిరంగ మురుపబడిన మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమన
మీ ఆధీనం నందునున్న దేవుని మందకు కాపురులు కండు. ఆ ఇష్టంతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షకు కాక మనపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా, 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 ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకున్నటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచట వలన పడవ అలలలో కొట్టుకుని చాలా దూరము వెళ్ళెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసి, వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను, నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు
నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగాను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగని గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. క్రీస్తు సువిశేషము. గురు పట్టాభిషేక ప్రతిపాదనం, యోగ్యత, విచక్షణ, ఎంపిక, ప్రజల ఆమోదం. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. ప్రభు పిలుపు అందినది అని నిర్ధారించేవారు గురు ప్రతినిధులు. అభ్యర్థికి తర్ఫీదిచ్చిన గురువుల ఆమోదంతో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి సిద్ధమేనని డీకన్ బ్రదర్ మెట్టు శ్రావణ్ గారు, శ్రీసభ ప్రతినిధులైన మహాపూజ్యులు డాక్టర్ రుణవల బాల నేత్రాల ముందు నిలుస్తూ ఉన్నాడు. శ్రీసభ తరపున పీఠాధిపతులు, గురు అధికారులను ఈ అభ్యర్థి సేవా గురుత్వం స్వీకరించుటకు అర్హుడేనా అని అడగగా అభ్యర్థి అందుకు అర్హుడేనని నిర్ధారించుతారు. అప్పుడు మేత్రాలు ఈ గురు విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ ఆమోదానికి మన ఆమోదాన్ని తెలియజేస్తూ అంతులేని ఆనందంతో, పట్టులేని ఉత్సాహంతో మనకు సేవ చేసే నాయకుడిని ప్రసాదించిన అమరేశ్వరునికి కృతజ్ఞత పూర్వకంగా అందరం కలిసి సర్వేశ్వరునికి వందనమని ఏ కంఠంతో పలుకుదాం. గురు పట్టాభిషేకమును పొందబో డీకన్ బ్రదర్ మెట్టు శ్రవణ్ ముందుకు రండు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరునకు గురు పట్టాభిషేకమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇందుకు అతను అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు గురు శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి ఇతడు అందులకు అర్హుడు అని చెప్పగలను. ఇతైన సర్వేశ్వరుని మన రక్షకుడు ప్రధాన గురువైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ మన సోదరుడు శ్రీ మెట్టు శ్రావణ్ను గురు అంతస్తుకు ఎన్నుకొనుచున్నాను. అందరము సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. గట్టిగా తప్పట్లు కొట్టి మన ఆమోదాన్ని తెలియజేద్దాం. ఉపదేశము. గురువుత్వం అనేది అంతస్తు కాదు, ఉద్యోగము కాదు, దైవ పిలుపు, సేవకు మలుపు అని. గురువు యజమానుడు కాదు, సేవకుడని, తన కోసం కాదు, తమెల్లరి కోసమని, బంధుప్రీతి కాదు, బాధ్యత కూడిన జీవితమని, సేవ చేయడానికని, ఆరంభమని, సుఖం కోసం కాదు, సత్య సువార్తను బోధించడానికని, సంబరము కాదు, బరువుతో కూడుకున్న జీవితమని, పిరికితనము కాదు, ధైర్యంతో ముందుకు సాగిపోవాలని, భయపడకము, నేను నీతో ఉన్నాను అన్న ఆ భగవంతుని అభయాన్ని, అండదండలు, అనుగ్రహాల గురించి, సేవా గురుతర బాధ్యతల గురించి ఇప్పుడు మన పీఠాధిపతులు ఉపదేశిస్తారు. ఇల్లు అలకగానే పండగ కాదు, ముందుంది ముసల్ల పండగ. అప్పుడే చప్పట్లు కొట్టినారు, ఇల్లు అలికినారు. కానీ ఆయన మొట్టమొదటి మెట్టే ఎక్కాడు. మనందరి ముందు, క్రైస్తవ సంఘం ముందు, తిరుసభ ప్రతినిధి అయిన నాకు బాలశౌరి ఫాదర్, మన వరంగల్ జేవియర్ సెమినరీ రెక్టర్ గారు అతన్ని గురుత్వానికి ప్రతిపాదించారు. నాకు తెలుసు ఈ అభ్యర్థి, ఇతనికి శిక్షణ ఇచ్చిన వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినారు, ఇతడు గురువు కావటానికి యోగ్యుడని. అందువలనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, ప్రతిపాదిస్తున్నానని మన ముందు నిలబడి చెప్పారు. ఇప్పుడు దానికి ఆమోదంగా నేను దేవుని తరపున, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారి తరపున, వరంగల్ ఏరియాలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరి తరపున, ఇది మీ యొక్క ఘనత, మన క్రైస్తవ సంఘం యొక్క గొప్ప సత్కారం, పురస్కారం అని చెప్పవచ్చు. కనుక వారిని నేను ఇప్పుడు ఎన్నుకున్నాను.
గురువు అంతస్తుకి ఎన్నుకున్నాను, ఇంకా అభిషేకం కాలేదు. అందుకే అంటున్నాను, ఇల్లు కట్టి ఇల్లు అలకగానే. ఇప్పుడు ఇల్లు అలకటం అంటే కూడా చాలా మందికి తెలియదు మన పిల్లలకు. అందరు బండలు, రాళ్ళు, గుళ్ళోకి చెప్పులతో వస్తుంటారు, కానీ ఇప్పుడు ఇళ్లలోకి అయితే చెప్పులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద పెద్ద బండలు వేస్తున్నాం కనుక ఏది ఏమైనా ప్రియమైన క్రైస్తవ సంగమ కథోలిక విశ్వాసులారా, అమృతోత్సవము నిన్న 75 సంవత్సరాల భారత స్వాతంత్ర దినాన్ని కొనియాడాము. దానితో పాటు మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలి. రాజకీయ స్వాతంత్రం వచ్చింది, సంపూర్ణ స్వాతంత్రం రావడానికి మేరీ మాత, క్రీస్తు ప్రభు ప్రధాన గురువుని కన్న తల్లి ఆదర్శాన్ని, మోడల్ మనకిచ్చాడు. ఆమె సంపూర్ణ స్వాతంత్రం పొంది ఈ లోక పరిధులు దాటి ఒక మనస్సు మాత్రమే కాదు, ఒక ఆత్మ మాత్రమే కాదు, పరలోకానికి పోయింది. మనం చనిపోతే ముందుగా మన ఆత్మ వెళ్తుంది, ఇక్కడే మన శరీరంలో కాంతి వరకు ఉండాల్సిందే. కనుక మనకి సంపూర్ణ స్వాతంత్రం మరియ మాతలు వస్తుందని నేను ఆనందముతో పట్టణము, జిల్లా, గ్రామం అని భేదం లేకుండా అందరం, మన పిల్లలు చాలా నష్టపోతున్నారు. బళ్ళు లేక నిన్న చాలా పాఠశాలలు జెండా వందనం కూడా చేయలేకపోయినారు. కనుక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా దాదాపు 1.5 సంవత్సరం దాటింది. ఏంటిది గురుత్వం? గుళ్ళు మూతపడ్డాయి. గురువుని ఎందుకైనాను ఊర్లకు పోలేకపోతున్నాను. నేను ఉన్న ఊర్లో కూడా గుడికి తాళం వేసి తాళం వేలాడుతుంది తలుపులకి. నా గురుత్వం మీకు అర్థం ఏంటి అని చాలా మంది మొదట పడ్డారు. ఎందుకైనాను ఏంటి గురుత్వము? కనుక అన్ని గుళ్ళు మూతపడ్డా మీరెవరు కూడా గుడికి రావడానికి వీలు లేదు అనిపించిన మన దివ్యవాణి ఇక్కడ మన ముందే దీన్ని రికార్డ్ చేస్తున్నారు. సో ఇది ఎంతగా మన ఇండ్లలోకి వచ్చి మన తలుపులు తట్టి ప్రభు మన ఇండ్లలోకి వచ్చాడు. మన గుండె తలుపుల్ని తెరవమన్నాడు. ప్రత్యక్షంగా పూజలో పాల్గొనటం మహా ఆశీర్వాదం. టీవీలో చూడటం అది గుడ్డి కంటే మెల్లమేలు, 2 కళ్ళు పోయిన దానికంటే అని ఈ విధంగా దేవుడు ఏ కష్టం పంపితే దానికి ఒక చిన్న పరిష్కారం కూడా చూపెడతాడు. కనుక ఇలాంటి సమయంలో గురువు ఏ పని చేయకపోయినా, ఒక గురువు అయిన నెలకే పక్షవాత రోగం వచ్చి మంచంలో పడ్డాడు. ఇక మొదలు పడుతున్నాడు, ఏంటి నా గురుత్వం ఏంటి? నేను ఎన్ని గ్రామాలకు పోవాలనుకున్నా, ఎంతమందికి దివ్య సంస్కారాలు ఇవ్వాలనుకున్నా, స్వార్థ బోధించాలని ఆశపడ్డా దేవుడు నన్ను ఇట్లా పరీక్షిస్తున్నాడని బాధపడటం. ఈ సందర్భంలో, ఈ కరోనా సమయంలో బిషప్ అని, గురువులని, దైవాంకితుల అమ్మగారులని, పెద్దలని ఏం భేదం లేకుండా మనల్ందరినీ కూడా కుదించి కదిలేసి సవాల్ చేస్తుంది ఈ వైరస్. ఆదిలో సర్ప సైతాన్ వైరస్ మనల్ని ఎట్లా ఆదాము ఎవరిని కుదిపేసి ప్రపంచానికంతటికి బలహీనత. మనం ఇప్పుడు రోగ నిరోధక శక్తి, ఆత్మశక్తి ఎంత ఉండేనంటే పాపం చేయకముందు దేవుడితో కళ్ళారా ఇట్లా నడిచేవాళ్ళం, షికారికి పోయేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఏదైనా వనంలో ఆదావు ఏమమ్మా అట్లా తిరిగారు. ఎంత పరిశుద్ధంగా, మనసు ఎంత నిష్కల్మషంగా ఉందంటే బట్టలు లేకుండా కూడా ఇలా వాళ్ళు సకల జంతువుల మధ్య పాములు, పులులు, తేళ్ళు ఈ విధముగా ఉన్న ఏదేను వనము, మోక్షము లాంటి మనం అది పడిపోయింది, పగిలిపోయింది. మన మనస్తత్వం పగిలిపోయింది. దాన్ని తిరిగి నిర్మించుటకు, పాపమును నిర్మూలించి మరలా ఆ ఏదైనా మనం నిర్మించడానికే ఇదిగో ఈ క్రైస్తవ సంఘము, బాప్తిస్వము, దివ్య సంస్కారాలు 7 పాటలతో స్తుతించటము, మాటలతో దేవుణ్ణి ఆరాధించటము, మనస్సులో ధ్యానము ద్వారా మాటల కందని భావాలతో దేవుని స్తుతించటం. ఈ విధంగా కథోలిక గురుత్వంలో ఇవన్నీ ఉన్నాయి. గుడులన్నీ మూతపడ్డ గురుత్వము. తాను ఏ పని చేయకుండా చేయలే పరిస్థితుల్లో పక్షవాతం వచ్చినా, లేకపోతే ఒక ఫాదర్ రిటైర్ అయి 90 సంవత్సరాల నుండి పడకలో ఉన్నా కానీ ఆ గురుత్వమే, గురువుగా ఉండటమే ఒక స్వార్థ ప్రబోధం. హిస్టరీ అండ్ మిస్టరీ ఆఫ్ ద ప్రజెన్స్. నా మినిస్ట్రీ ప్రజెన్సే, గురువుగా ఉండటమే. కనుక ఈనాడు మనము స్వార్థను విన్నాము. గురుత్వాన్ని ఒక్క మాటలో, గురుత్వం అంటే నీటి మీద నడక. మత్తయి సువార్తలో మనం విన్నాము. గురువు కాబట్టి ఇంకా దేవుడు ఓర్చుకుంటాడు, మన్నించే శక్తి, ప్రార్థించే శక్తి అందిస్తాడు. కనుక ప్రార్థనా జీవితంతో నీటి మీద నడవగలము. ప్రభువుని చూసినంతసేపు
ప్రభుని చూస్తూనే నీ జీవితం ఇదిగో ఈ ప్రజల కోసమని ఎంతమంది కొత్త క్రైస్తవులు కావాలి, గ్రామాలు కావాలి. ఈ ప్రాంతంలో నరమెట్ట 130-140 ఏళ్ళు అయింది. హరియాపురం అది కూడా ఎప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది. ఇది పోయిన సంవత్సరం. ఈ విధంగా ఇన్ని గ్రామాలు చూసి అనేక మంది వచ్చేటట్టుగా ఈ గ్రామం నుంచి దేవుడి 6వ గురువుని పిలుస్తున్నందుకు వందనాలు చెబుతూ ఇప్పుడు మన ముందు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. మట్టి కుండ లాంటి వాడినైన నేను జార విడిస్తే పగిలి ముక్కలు చెక్కలవుతాను. నా జీవితం ఒకటి నాశనమైనా పర్వాలేదు, దానితో నేను దేవుడిచ్చిన అనుగ్రహాన్ని మట్టి పాలు చేస్తాను. కనుక నేను అయోగ్యుడను, వణుకుతూ భయపడుతూ ముందుకు వస్తున్నానంటూ మన ముందు ఇప్పుడు వచ్చి ప్రమాణం చేయబోతున్నాడు. ప్రమాణం చేసి మాట పట్టు ఇచ్చిన తర్వాత అభిషేక ప్రార్థన ద్వారా అతన్ని దేవుడు అద్భుత విధంగా మీ ఆకపేటకు చెందిన ఒక మనిషిని, మట్టి మనిషిని ప్రపంచానికి పంపుతున్నాడు. ప్రపంచ పౌరుడిగా చేస్తున్నాడు. కనుక అందరినీ అన్నిటినీ వదిలిపెట్టడానికి, నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పించుకోవటానికి, ముందుకు రావటానికి ఇంకా 2-3 నిమిషాల సమయం ఉంది. బాగా ఆలోచించుకొని ప్రజలారా, ఏ సినిమా చూడటానికి రాలేదు, మనం కథోలిక దైవార్చన పూజలు మనం దీంట్లో పాల్గొనటానికి, అర్పించడానికి వచ్చాము. కనుక గురు పట్టాభిషేకం చూడటానికి కాదు, ప్రార్థించండి. ఇంత గొప్ప బహుభారమైన బృహత్తరమైన బాధ్యతనిస్తున్నావు. ఈ బాలుడు తెలిసి తెలియక ఇంకా 25, 26, 25 ఏళ్ళు ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది. కనుక ఒకవైపు చదువుకుంటూనే తెలుసుకుంటూనే ఆయన దగ్గర లేని జ్ఞానం, గురు శిక్షణ 10 ఏళ్ళు చదివినా కానీ ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సి ఉంటాయి. కనుక వాటిని తెలుసుకుంటూ దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఒక మంచి గురువుగా, ప్రార్థించే గురువుగా, దైవవాక్కు ప్రసంగించే గురువుగా, ప్రజల కోసం పరిశ్రమించే గురువుగా నన్ను తీర్చిదిద్దామని ప్రార్థించుదాము. ఆమేన్. అభ్యర్థి స్వయిష్ట పరిశీలనము, సంసిద్ధత నివేదనము. మరియమాత చనువ వలన, దైవ ప్రేరణ వలన సేవా పిలుపు అందినది. కానీ ఆ పిలుపులోని ఆంతర్యం, కర్తవ్యం తెలుసుకొని బాధ్యతను స్వీకరించి భారాన్ని మోయగలవా, నడిపించగలని ముందుకు వచ్చావు, నడిపించగలవా అని పీఠాధిపతులు మన ఉపగురువు డీకెన్ బ్రదర్ శ్రావణ్ గారిని ప్రశ్నిస్తారు. అభ్యర్థి అందరి సమక్షమున తమ ఆకాంక్షను, ఆమోదాన్ని వెల్లడిస్తారు. ప్రియమైన కుమార మెట్టి శ్రావణ్, నీవు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నావని ప్రజలందరి ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు అంతస్తునందు పీఠాధిపతులకు సహకారిణిగా ఉండి దేవుని ప్రజలను రక్షించుతూ నిరంతరము నీ గురుత్వం నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. కథోలిక తిరుసభ సంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవవాక్కు, దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్కు పరిచర్యను వివేకముతోను సామర్థ్యముతోను నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయన నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణకే నీ జీవితమును దేవునికి సమర్పించ సిద్ధముగానున్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణము. ఆత్మ ప్రేరణ కలిగినప్పుడు దేవుడు మొదట సూచించేది విధేయత. పెద్దల మాటను ధిక్కరించగా శిరహా వహించడమే విధేయత. అధికారులను వారి ఆజ్ఞను జవదాటగా వారి ప్రకారం నడుచుకున్నట్టుకు విధేయత. దైవ ప్రేరణ ప్రకారము దైవ చిత్తాన్ని అనుసరించడం విధేయత. విధేయత ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. విధేయత ద్వారా తోటి వారి ప్రయోజనం కోసం సహకరించిన వారత్వం అవుతాం. విధేయత ద్వారా త్యాగం యొక్క గొప్పతనాన్ని గుర్తించగలుగుతాం. విధేయత భావంతో స్ఫూర్తి అయిన కరుణామూర్తి అడుగుజాడల్లో త్యాగమయ భావంతో జీవితాంతం వరకు నిర్మలమైన నడవడికతో సేవా తాత్పర్యంతో నడుస్తానని పీఠాధిపతికి, తన వారసులకి విధేయుడై ఉంటానని పీఠాధిపతి చేతిలో చేయి వేసి ఇప్పుడు మన డీకెన్ బ్రదర్ ప్రమాణం చేస్తూ ఉన్నారు. మెట్టు శ్రావణ్, నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను.
నీ అందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన దేవుడు దీనిని పరిపూర్తి చేయనుగాక. సకల పునీతుల ప్రార్థన సాష్టాంగ ప్రమాణం. తనను తాను తెలుసుకోవడమే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం. పవిత్రుడు శక్తివంతుడు దేవుని ముందు మనిషి ఎప్పుడు కూడా బలహీనుడే. ఏనాడైతే తన బలహీనతని గ్రహించి దేవుని సన్నిధిలో అర్పించుకుంటామో ఆనాడే మన బలహీనతలకు దేవుని బలము తోడవుతుంది. అప్పుడు మనము పౌలు మహేశ్వరే జీవించినది నేను కాను, క్రీస్తు నాయందు వసించుతున్నాడని మనసారా చెప్పగలము. సంపూర్ణ దీనతతో దైవపీఠం ముందు సాష్టాంగ ప్రమాణం చేయడం సంపూర్ణ సమర్పణకు ఇది ఒక గొప్ప సంకేతం. సకల పునీతుల సహాయం సహకారం మన సోదరునికి సతతం అవసరం. సకల పునీతుల జీవితం ఇతనికి ఆదర్శం కావాలి. వారి ప్రార్థన ఇతనిలో నిత్యము శక్తిని నింపాలి. అందుకే సకల పునీతుల ప్రార్థన ద్వారా మన సోదరుని కొరకు మోకరించి భక్తితో ప్రార్థించుదాం. వీరున్న వారందరూ కూడా మోకరించి మరి డీకన్ బ్రదర్ కోసం ప్రార్థించుదాం. సోదరి సోదరులారా, గురు అంతస్తుకు సర్వేశ్వరుడు ఎన్నుకొనిన తన సేవకుడైన మెట్టి శ్రావణ మీద ఆయన అనుగ్రహములతో పాటు పరలోకమంగళి సకల పునీతుల ఆశీర్వాదములు కురిపించమని పరమ తండ్రిని ప్రార్థించడం. వీలైన వాళ్ళందరూ బురద లేకుండా ఉన్న వాళ్ళందరూ మోకరించాలి. లేకపోతే అలాగే కూర్చొని దయచేసి అందరూ ప్రార్థనలు, సకల పునీతుల ప్రార్థనలు పాల్గొనండి. సర్వేశ్వరుని మా
కీడుల నుండి మమ్ములను రక్షించండి. సకల పాపముల నుండి మమ్ములను రక్షించండి. నిత్య మరణము నుండి మమ్ములను రక్షించండి. మీ మనుష్యావతారము వలన మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీ మరణ పునరుత్థానము వలన మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీరు పంపిన పవిత్రాత్మ వలన మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. మా పాపుగారు ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులు ఉన్న వారిని మీ సేవయందు ప్రమాణికులుగా చేయండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీరు ఎన్నుకొనిన డీకన్ బ్రదర్ శ్రావణ్ గారిని ఆశీర్వదించండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీరు ఎన్నుకొనిన డీకన్ బ్రదర్ శ్రావణ్ గారిని ఆశీర్వదించి పవిత్రపరచండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. మీరు ఎన్నుకొనిన డీకన్ బ్రదర్ శ్రావణ్ గారిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థనలకించవేడుచున్నాము. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా మా ప్రార్థనలకించవేడుచున్నాము. ఏలిన వారా దయ చూపండి. దీనవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. దీనవారా దయ చూపండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను ఆలకించి ఈ మీ సేవకునిపై పవిత్రాత్మ వరవలను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతరుని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు. మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అభ్యర్థి శిరస్సుపై హస్తములు ఉంచి ప్రార్థించుట హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ ద్వారానే గురుత్వ అంతస్తు పొందుతాడు. పూర్వము మోసే యెహోషువ మీద చేతులు చాచి తన అధికారాన్ని జ్ఞానాన్ని యెహోషువకు అందించాడు. తిమోతి పౌలు నుండి యాజకత్వాన్ని పొందినప్పుడు పౌలు ఇతర పెద్దలు అతని మీద చేతులు చాచి ప్రార్థించారు. హస్త నిక్షేపణం పవిత్రాత్మ ఆవరణకు గుర్తు. ఈ కార్యం ద్వారా క్రీస్తు కార్యాన్ని తన భుజస్కంధాలపై మోపుకొని ధర్మ పోరాటం సాగించడానికి సర్వం సిద్ధమేనని ఈ మన సోదరుడు తన సంసిద్ధుడు వెల్లడిస్తూ సేవించడం కాదు సేవించడమై ప్రథమ కర్తవ్యం అని ముందుకు వచ్చారు. మొదటిగా పీఠాధిపతులు, ఆ తర్వాత గురువు. ప్రతి గురువు ఎప్పటిపై మౌనంగా చేతులు ఉంచి ప్రార్థించుతారు. ఆ సమయాన మన సోదరుడు పవిత్రాత్మ పరిపూర్ణుడు కావాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుందాం.
ప్రార్థన ఇది అతి ప్రధాన ఘట్టం. పీఠాధిపతులు అభిషేక ప్రార్థన చేయడం ద్వారా ఈ డీకన్ బ్రదర్కి గురు పట్టాభిషేక ఘనత ప్రసాదించబడుతుంది. ఇతడు నిగ్రహ జీవితమును అలవర్చుకొని తమ సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శంగా ఉంటూ అపర క్రీస్తుగా మారి క్రీస్తు జీవితాన్ని దివ్య పూజా బలి ద్వారా పాప పరిహారం ద్వారా ప్రజల కోసం తన ప్రార్థన ద్వారా సాక్షిగా నిలవాలని కాంక్షించుదాం. ఏలినవార పావన పిత సర్వశక్తి సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు నీవే. సమస్తము నీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచుతున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణతనందునట్లు నీవు సంకల్పించితివి. నీ సంకల్పం నిరంతరము కొనసాగుటకు పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరచి చేర్చుతివి. ప్రజలను పరిపాలించుటకు ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పట్టుకు రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటివి. ఈ విధముగా పాత నిబంధనలో అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైన వ్యాపింపచేసిరి. వీరి సహాయంతో మోషే బహుజన సమూహములను పాలించను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితివి. ఈ విధమున నిత్యము రక్షణాయుతముకు బలులు అర్పించుటకు పవిత్ర సాంగ్యములు నెరవేర్చుటకు తగినంత మంది గురువులను ప్రసాదించితివి. ఏలినవారా, ఈ రీతిన మీ కుమారుని అపోస్తులకు విశ్వాసత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితివి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోషే ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చుకొన జాలము. ఏలిన వారు మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తిగా సర్వేశ్వర, ఈ మీ సేవకుడు మెట్టు శ్రావణకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున పవిత్రాత్మ శక్తిని ప్రజ్వలింపచేసి పెంపొందింపచేయండి. సర్వేశ్వర, ఇతను మీ దైవానుగ్రహం వలన ఆచార్యత్వమునందు 2వ అంతస్తు ఆయన గురుత్వమును పొందుదురు గాక. నిగ్రహ జీవితములు స్థిరపడి తన సత్ప్రవర్తన ద్వారా అందరికీ ఆదర్శప్రాయనతను గాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకు క్రీస్తునాలందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా నుండును గాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజా వస్త్రము ధారణ. పూజా వస్త్రములు క్రీస్తు ప్రభుని శ్రమలను పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఇది పిశాచిని సైతానును జయించడానికి ఒక గొప్ప ఆయుధం. గురువు పూజ వస్త్రాలతో దివ్య సంస్కారాలను నిర్వర్తిస్తూ ముఖ్యంగా దివ్య పూజ ద్వారా దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, తాను ఒక పూజ బలిగా ఒక నైవేద్యంగా అర్పించుకొనుచున్నారు. క్రీస్తు రక్షణాన్ని కొనసాగించుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏటవాలుగా ధరించిన పవిత్ర మెడపట్టిని ఇక నుండి 2 భుజాలపై త్రాడుపడ్డట్టుగా పీఠాధిపతులు సరిదిద్దుతారు. ఈ పూజ వస్త్రాల ధరింపు ద్వారా ఈ మన సోదరు డీకన్ బ్రదర్ శ్రావణ్ గారు పవిత్ర గురు సేవా జీవితానికి విధేయత కూడిన అధికారానికి బహిరంగ ముద్రతను ఇవ్వబడుతూ ఉంది. అందరం గట్టిగా తప్పటి కొట్టి మన సంతోషాన్ని, ఆనందాన్ని, అభినందనలు తెలుపుదాం. పరిశుద్ధ తైలాభిషేకము. పూర్వవేద కాలంలో రాజులు, ప్రవక్తలు, గురువులు తైలంతో అభిషేకింపబడేవారు. ఇవి వేరు వేరు సంఘటనలు కానీ క్రీస్తుతో ఈ త్రివిధ సేవాధికారులతో ఏకమై ఉన్నాయి. ఈ తైలాభిషేకం ద్వారా గురువు అక్షయమైన ముద్రను పొందుతాడు. ఆత్మబలముతో దృఢపరచబడతాడు. జ్ఞానస్థాన ముద్ర ద్వారా ఇతర క్రైస్తవులాగే తాను కూడా క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు బలిని అర్పించడానికి యోగ్యుడవుతాడు. భద్రమైన అభ్యంగం ద్వారా క్రీస్తు కోసం సాక్ష్యం, వేద సాక్షిగా మరణించడానికి సిద్ధపడతాడు.
సేవా గురుపట్ట ముద్ర ద్వారా క్రీస్తు మధ్యవర్తిత్వంలో పాలు పంచుకుంటూ క్రీస్తులాగే యాజకుడు, ప్రవక్త, కాపరి అనే త్రివిధ సేవాధికారాలను పొందుతాడు. క్రీస్తు గురుత్వంలో పాలు పొంది తాను అపర క్రీస్తుగా ఈ తైలాభిషేకం ద్వారా మారిపోతాడు. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసు క్రీస్తును పవిత్రాత్మ శక్తితోను అభిషేకించిరి. అభిషక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు, దేవునికి బలి అర్పించుటకు నిన్ను బలపరిచి నీకు తోడై అందరు కాక. పూజ పాత్రలు దేవుని అనుగ్రహ సేవా జీవితానికి చిహ్నాలు. నైవేద్య బలుల సమర్పణ సాధకాలు, దైవవర పోషకాలు. ఈ పూజా పాత్రముల బహుకరణ ద్వారా ఈ గురువు దేవునికి ఆరాధన చేస్తూ దేవుని వరదానములను అందరికీ ప్రదానం చేస్తూ క్రీస్తు శక్తిని, దైవ ఆత్మానుగ్రహాలను తనలో నింపుకోవడం జరుగుతూ ఉంది. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను స్వీకరింపు. నీవు చేయనది గ్రహించుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తించుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరించుము. ఆమేన్. ఆలింగనము అభిమానముకు, ఆత్మీయతకు, సంఘీభావానికి, సోదర భావానికి, ఐక్యతకు, ప్రేమకు, సమాధానములకు, స్నేహత్వానికి చిహ్నం. తోటి గురు స్నేహితులు ఈ నూతన గురువును తమ పరివారంలో ఒకటిగా చేరవలసిందిగా ఆహ్వానిస్తారు. మొదటిగా పీఠాధిపతులు, తర్వాత సాటి గురువులు సోదర భావంతో నూతన గురువును మన ప్రస్తుత కరోనా పరిస్థితి దృష్ట్యా రెండు చేతులు జోడించి నూతన గురువుకి తన పరివారంలో చేరవలసిందిగా ఆహ్వానాన్ని పలుకుతారు. నీవే
దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన తీర్థమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన తీర్థమా. తైలముతో నా హస్తములను ఆభరణము చేసి, యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు. దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన తీర్థమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన తీర్థమా. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును, మీ నిర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ గురువులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయించు నీ ప్రజలకు సేవలను నింపవలను నీవే సంకల్పించితివి. ఈ దివ్య బలి పూజ ప్రభావమున నీ సేవకుడు నూతన గురువు మట్టి శ్రావను కృషి ఫలించి నీకు అతని గురు జీవితం సంప్రీతి నొసగునుగాక. అది శ్రీ సభలో శాశ్వత ఫలమునట్లు కృప చూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు నీ జనతేక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లా అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ స్త్రీ సభ యందు స్థిరపరిచితివి.
ఎందుకనగా క్రీస్తు రాజరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగమునొసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుతున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుతున్నారు. నీ పవిత్ర ప్రజకు సోదర ప్రేమ మార్గంలో నడిపించుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తము తన సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబముగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ఈ గురువులు ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర సకల దూతల పునీతులతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు నీవే పరిశుద్ధుడు, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు నీవే పరిశుద్ధుడు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సి జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిమంతుడా
శక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం నిలుచుని క్రీస్తు ప్రభు నేర్పిన శ్రేష్టమైన ప్రార్థన, పూజా బలి తర్వాత శ్రేష్టమైన బలమైన ప్రార్థన, పరలోక ప్రార్థన మనందరికి వచ్చింది కనుక యేసు ప్రభు పేతురుతో పడవలో ఎక్కగానే ప్రశాంతమైపోయింది ఆ తుఫాను సువార్తలు విన్నాం. ఈరోజు కూడా మీరు రాత్రి మిమ్మల్ని కలవరపెట్టింది అకాల వర్షం. వాళ్ళ పూజ టైంలో ఇంత ప్రశాంతంగా ఉన్నందుకు కూడా దేవుని స్తుతిస్తూ పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మానను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్ము పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి, ముఖ్యంగా ఈ కరోనా కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, ఆ శాంతిని మీకు ఒసగుచున్నానని నీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్క పెట్టక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. తానే బలి గొర్రె పిల్లై, తానే ప్రధాన యాజకుడై అర్పించిన ఒక అద్వితీయ బలి క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవం నన్ను కాపాడును.
రండి రారేసి సుజనము ధన్యమైన మన ప్రభుని పొందుకో విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రాయండి వరములు పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రాయండి వరములు పొందుకై పరమాత్మని విందు పరమంతకు మందు పరమాత్మని విందు పరమంతకు మందు ప్రీతితో లోకునా పరుగునారండి ప్రీతితో లోకునా పరుగునారండి విందుకై పరమపదు విందుకై వడి వడిగా రాయండి వరములు పొందుకై విందుకై పరమపదు విందుకై వడి వడిగా రాయండి వరములు పొందుకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తుని విందు ప్రార్థించుదాము. మీరు ప్రపంచమందంతట తిరిగి సువార్తను బోధింపుడు, లోకాంత్యము వరకు సర్వదా నేను మీతోనని పలికిన ప్రభువా, మేము నీకే అర్పించి తిరిగి స్వీకరించిన ఈ బలి అర్పణము నీ యాజకులకు, ముఖ్యంగా నూతన గురువుకు, దైవ ప్రజలకు, ముఖ్యంగా ఆగపేట క్రైస్తవ సంఘమునకు నూతన జీవమును సగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమైండి మా భారతదేశ రక్షణ కోసం, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నీ వైభవమునకు యోగ్యమైన సేవలు గురువులు అర్పించుటకు కావలసినంత అనుగ్రహమును పొందేదము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఈరోజు ప్రత్యేక ఆశీర్వాదము నూతన గురువుకు మాత్రమే. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవాది దేవుడు తన అనుగ్రహముతో నిన్ను సదా కాపాడుగాక. నీ యాజక విధులను విశ్వాస పాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమలకు, సత్యమునకు సాక్షిగాను, సేవకునిగాను రూపొందించి సఖ్యతకు, ప్రపంచ ఐక్యతకు కృషి చేయ నమ్మదగిన పరిచారకునిగా నిన్ను తీర్చిదిద్దునుగాక. విశ్వాసులందరినీ జీవాహారముతోను జీవవాక్కుతోను పోషించు మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు నీ కృప చేయునుగాక. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పీఠాధిపతులు ఆశీర్వాదం అందించారు. ఇప్పుడు నూతన గురువు తన తొలి ఆశీర్వాదాన్ని మనకు అందిస్తారు. ఇప్పటి వరకు ఎందరో గురువుల ద్వారా దైవ ఆశీర్వాదాలు పొందిన ఈ సేవా గురువు నేడు తమ చేతుల ద్వారానే అదే సమాధాన వరాలను మనందరికి అందించడం ఎంతో శుభకరం, ఆనందకరం కూడా. కనుక ఈ నూతన గురువు జీవితం అనేకులకు శుభకరములై, శ్రీ సభకు శ్రీకరములై, నిత్యానందకరములై విరజిల్లాలని ప్రార్థించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా,
పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. నూతన గురువుల తల్లిదండ్రులు ఎప్పుడన్నా స్నేహితులు రావాల్సిందిగా కోరుతున్నా. రెడ్డి శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి.